లంగ్ క్యాన్సర్కి సంబంధించి పరీక్షలు ఎలా ఉంటాయి? అంటే జనరల్గా సిటీ స్కాన్ ఒకటే తెలుసు, ఇంకా ఎలాంటి పరీక్షలు ఉంటాయి అంటారు? సిటీ స్కాన్తో పాటు యూజువల్గా లంగ్ క్యాన్సర్లో మిగతా ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయాల్సి ఉంటుందండి. ముందు మనం క్యాన్సర్ ఎప్పుడైనా నిర్ధారణ చేసుకోవాలనుకుంటే దానికి బయాప్సీ టెస్ట్ అనేది చేయాలి. సో సిటీ గైడెడ్గా బయాప్సీ చేస్తాం. సో ఎక్కడైతే సిటీ స్కాన్లో మనం ఐడెంటిఫై చేస్తాం లంగ్లో ఎక్కడ క్యాన్సర్ ఉందనేది ఐడెంటిఫై చేయడానికి, మనం లోకలైజ్ చేయడానికి సిటీ స్కాన్ అవసరం అవుతుంది. సిటీ స్కాన్ చేసి ఒకసారి లోకలైజ్ చేసిన తర్వాత ఆ క్యాన్సర్ని డిటెక్ట్ చేసిన తర్వాత ఆ క్యాన్సర్ పార్ట్ నుంచి ఒక చిన్న టిష్యూ శాంపుల్ని తీస్తాం. ఆ టిష్యూ శాంపుల్ తీసి దాన్ని హిస్టోపెథాలజీ ఎగ్జామినేషన్ అంటాం, పెథాలజీ వాళ్ళకి పంపిస్తాం. సో ఆ బయాప్సీ రిపోర్ట్లో మనం అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ నిర్ధారణ అవడంతో పాటు అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది డయాగ్నోస్ అవుతుంది. అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఆధారపడిన తర్వాత దాని ప్రకారంగానే వాళ్ళ ప్రోగ్నోసిస్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్క రకమైన క్యాన్సర్కి ఒక్కొక్క ప్రోగ్నోసిస్ అనేది ఉంటుంది. ఇంకోటి కొన్నిసార్లు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఐహెచ్సి స్టడీస్ అని ఉంటాయి. ఆ ఐహెచ్సి స్టడీస్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండవది, ఈ క్యాన్సర్ అనేది వేరే బాడీ పార్ట్స్కి ఎక్కడన్నా స్ప్రెడ్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి పెట్ సిటీ స్కాన్ చేయాలి. ఈ లంగ్ క్యాన్సర్లో యూజువల్గా పెట్ సిటీ చేయడం ద్వారానే మనం అది బోన్స్కి కానీ బ్రెయిన్కి కానీ లింఫ్ నోడ్స్కి కానీ ఇంకెక్కడైనా వేరే చోటకి స్ప్రెడ్ అయిందా అనేది తెలుసుకోవడానికి పెట్ సిటీ తప్పనిసరిగా చాలాసార్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈ పెట్ స్కాన్ చేయడం ద్వారానే మనం స్టేజ్ ఆఫ్ ద లంగ్ క్యాన్సర్ అని, అది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అనేది కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి పెట్ సిటీ ద్వారానే మనం చేసుకోగలుగుతాం. దాని ప్రకారంగానే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయండి.